భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి 15 ఏళ్ల వయసులోనే ప్రమోషన్ దక్కిన విషయం తెలిసిందే. 2026-27 దేశీయ సీజన్లో జరిగే దులీప్ ట్రోఫీ కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ గా బుడ్డోడి ఎంపికయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టగా అతనికి డిప్యూటీగా వైభవ్ ను నియమించడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవైపు ఈ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తూ ఉండగా, మరోవైపు ఇంత చిన్న వయసులో ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్లో అనుభవం లేని ఆటగాడికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ రెడ్ బాల్ జట్టుకు కుర్రాడు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్ గా నియమించడం వెనుకున్న ఆలోచనేంటో తెలుసుకోవాలని అనిపిస్తుంది. అతడు ఇప్పటి వరకు 12 ఇన్నింగ్స్లో 207 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 17.25. అతడి ప్రతిభ అసాధారణమైనదే, కానీ రెడ్ బాల్ క్రికెట్లో ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు అంటూ ప్రశ్నించాడు. వైభవ్కు ఇప్పుడే బాధ్యతలు అవసరమా అని హర్ష భోగ్లే ప్రశ్నిస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ఈస్ట్ జోన్ బౌలింగ్ విభాగంలో భారత సీనియర్ పేసర్లు మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్ ఉండడం జట్టుకు అదనపు బలంగా మారింది. వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం భవిష్యత్ నాయకుడిగా అతడిని తీర్చిదిద్దే ప్రయత్నమా, లేదా అతడి అసాధారణ ప్రతిభపై సెలెక్టర్లకున్న నమ్మకానికి నిదర్శనమా అన్న చర్చ ఇప్పుడు భారత క్రికెట్లో ఆసక్తికరంగా మారింది. దులీప్ ట్రోఫీలో వైభవ్ తన బ్యాటింగ్తో పాటు నాయకత్వ లక్షణాలతోనూ ఆకట్టుకుంటాడా లేదా అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.